ప్రభునందు మరణత మేలుకొలుపు అనే టీవీ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు కలుగునుగాక. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దేవుడు మిమ్ములను దీవించునుగాక. మంచిది. మరొకసారి ఈ విధంగా టీవీ వర్తమానం ద్వారా, టీవీ కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి వచ్చి మరొకసారి మీతో కూడా దైవలేఖనాలు పంచుకోవటానికి ప్రభు మాకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుని ఉన్నాము. దేవుని మహాకృప మన పట్ల ఉంది అంటే ఈ టీవీ ఛానల్ వారిని కూడా దేవుడు ఎంతో దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఈ రోజుల్లో అలాగున వెళ్ళి సువార్త ప్రకటించడానికి వీలు కానటువంటి పరిస్థితుల మధ్యలో టీవీ ఛానల్ ద్వారా మీ గృహాల్లోనికి ఈ దైవ వర్తమానాన్ని చేరవేస్తున్న టీవీ ఛానల్ వారు కూడా దేవుని వలన వారు ఎంతగానో ఆశీర్వదించబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూడండి, ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారి దగ్గరకు ఒక ముసలమ్మ వృద్ధురాలు వచ్చారంట. సాధారణంగా ఒక నాయకుల దగ్గరకు ఎవరైనా వెళితే ఎందుకు వెళతారు? వారి యొక్క అవసరాల నిమిత్తము ఏదో అప్లికేషన్ పెట్టుకోవడానికి లేక అర్జీ పెట్టుకోవడానికి, వారిని ఏదో అడగటానికి వెళుతూ ఉంటారు కదా. అందుకని అమెరికా ప్రెసిడెంట్ గారు అన్నారంట, అమ్మా నా నిమిత్తము నువ్వు వచ్చి కూర్చున్నావు, నీకు ఏమి అవసరత ఉందో చెప్పు, నేను వెంటనే తీరుస్తాను అని చెప్పి అంటే, అప్పుడు ఆ ముసలమ్మ మా అమ్మగారు అన్నారంట, ఏదో అవసరత ఉండి నేను నీ దగ్గరికి రాలేదు నాయనా, నీవు చేస్తున్నటువంటి పరిపాలన, నీవు చూపుతున్నటువంటి ప్రేమ, ప్రజలకు చేస్తున్నటువంటి మంచి మేలులను బట్టి నిన్ను అభినందించడానికి నేను నీ దగ్గరకు వచ్చి ఉన్నాను. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైనటువంటి స్వీటు తెచ్చి, నీవు దేశాన్ని బాగా పరిపాలిస్తున్నావు కనుక అందుకే నీకు ఇష్టమైనటువంటి స్వీటుని తీసుకుని వచ్చి నిన్ను అభినందించాలని వచ్చాను నాయనా అని చెప్పి ఆ మామ ముసలమ్మ గారు అబ్రహాం లింకన్ అనేటువంటి అమెరికా అధ్యక్షుడు, అమెరికా ప్రెసిడెంట్తో ఆ మాటను చెబుతూ వచ్చారంట. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇంకా మాకు ఆ ప్రక్కన అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి అనేవాళ్ళనే నేను చూశాను. కానీ నీవు మంచిగా పరిపాలన చేస్తున్నావు, మంచి పరిపాలకుడిగా ఉన్నావు, కాబట్టి నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను అభినందించడానికి నీకు ఇష్టమైనటువంటి స్వీట్ తీసుకుని వచ్చాను అని చెప్పిన నీవు నీలాంటి వారిని బట్టి మాకు మరింత ప్రోత్సాహం, ఇంకా మంచిగా పరిపాలన చేయాలని ప్రోత్సాహం కలుగుతుంది అన్నాడంట. దేవునికి స్తోత్రం. గమనించారా? ఈనాడు మనం చూస్తున్నప్పుడు మనకు మేలు చేస్తున్నటువంటి, మంచి చేస్తున్నటువంటి పరిపాలకులను మనం ఎప్పుడూ కూడా విమర్శించేవారముగాను, లేక ఎంత చేసినా అది లేదు, ఇది లేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి అనేవారంగా కాకుండా, మనం ఎప్పటికప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను
గౌరవిస్తూ, వారిని మంచిగా ప్రేమిస్తూ, వారి కొరకు ప్రార్థనలు చేస్తూ, వారిని మంచి ఆ దృష్టితోనే మనం చూడాలి అనటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని మనకి తెలియజేస్తూ ఉంది. గమనించారా? మరి చాలామంది ఎప్పుడు చూసినా విమర్శించే వాళ్ళు ఎక్కువ. మరి ఎంత చేసినా, ఎంత మంచి చేసినా, ఎంత మేలు చేసినా ఇంకా 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 విమర్శిస్తూనే ఉంటారు. మేము బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటానికి వెళ్ళినప్పుడు, బైబిల్ క్లాసులు జరుగుతున్నప్పుడు అక్కడ మరి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకు మరి బైబిల్ కాలేజీ వారు భోజనాలు వారే ఉచితంగా ఏర్పాటు చేస్తారు. మరి ఆ భోజనాలు వంటలు తయారు చేసేటువంటి వారు కొంతమంది మరి స్త్రీలు అక్కడ ఉండేవారు. వారు ఏం చేసేవారంటే, ఎప్పుడు చూసినా ఏదైనా ఒకటి వారికి వంట చేసేటప్పుడు మరి తక్కువ కలిగిందనుకోండి, ఉదాహరణకి పప్పుచారు పెడుతున్నారు, అందులో అది తిరగమాత వేయటానికో లేక తాలింపు అంటారు కదండి, మరి అలాంటిది వేయటానికి అందులో పచ్చెనగపప్పు కొంచెం తగ్గిందనుకోండి, ఆ పచ్చెనగపప్పు తక్కువైతే వాళ్ళు ఏమనేవారో తెలుసండి? మేము పర్చేజింగ్ చేసేవాళ్ళం, మార్కెటింగ్ చేసేవాళ్ళం, వాళ్ళకి కావాల్సినటువంటి మరి ఆ యొక్క వంటకు సరిపడిన సామాగ్రి సరుకులు మేము తీసుకొస్తూ ఉండేవాళ్ళం. కనుక వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏం కంప్లైంట్ చేసేవాళ్ళు అంటే, అన్నయ్య పచ్చెనగపప్పు లేదు, తాలింపులోనికి పచ్చెనగపప్పు లేదు, ఏమీ లేదు అనేవారు. పచ్చెనగపప్పు లేదు అంటే ఒక రకమే, కానీ పచ్చి శనగపప్పు లేదు, ఏమీ లేదు అనేవారు. ఏమీ లేదు అనేది అదొక ఊత పదంగా వచ్చేస్తూ ఉంటుంది. గమనించారా? నేనప్పుడు వారితో అనేవాడిని, అమ్మా పచ్చిశనగపప్పు మాత్రమే లేదా, ఏమీ లేవా అంటే, ఆ తర్వాత అనేవాళ్ళు అన్నీ ఉన్నాయి, పచ్చిశనగపప్పు మాత్రం లేదు అనేవారు. చూసారా? మనుషుని యొక్క స్వభావం ఏంటంటే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్కటి అందులో ఏదైనా ఒకటి కొదువ వస్తే, కొరత కలిగితే ఇక చూడండి అది లేదు, ఏమీ లేవు అంటం ప్రారంభించారు. ఇలాగనే మనం చూస్తున్నట్లయితే ఆ ముసలమ్మ చూడండి, తనకు అవసరమైన దాని గురించి మరి ఆ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ నీవు మంచి పరిపాలన చేస్తున్నావు, నీ పరిపాలనలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు అని ఆయనను అభినందించడానికి, గౌరవించడానికి ఆయనకి ఇష్టమైనటువంటి స్వీట్ పట్టుకెళ్ళి అతన్ని ఎంతో గౌరవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని కూడా సమకూర్చి అన్నీ నీకు అందిస్తూ ఉండగా, ఎక్కడైనా ఒకటి చిన్న లోపము లేక కొంచెం కొదువ కలిగితే ఇక దేవుని మీద కానీ లేక నిన్ను మరి నడిపిస్తున్నటువంటి నాయకుల మీద కానీ మరి అలగటం అనేది, విసుక్కోవటం అనేది, సనుక్కోవటం అనేది మంచిది కాదు. చూడండి, మనం దేవుని యొక్క లేఖనంలోనికి వెళ్ళినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, గిద్యోను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిక్కిలి హీనదశలో ఉన్నప్పుడు, మరి ఆ రోజున దేవుడే గానుగ చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటున్న
గిద్యోను దగ్గరికి వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి అతన్ని ధైర్యపరిచి, మరి 32,000 మంది ఆ యుద్ధానికి తనతో కూడా సహకరించడానికి వస్తే వాళ్ళందరూ అవసరం లేదని 300 మందితో మిద్యానీయుల మీద మరి గిద్యోనుకి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని కలుగు చేసి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతంలో, ప్రదేశంలో ఏలుబడి చేస్తూ వాళ్ళని నడిపిస్తూ ఒక న్యాయాధిపతిగా ఆయన పరిపాలనలో వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు. అప్పుడు ఆనాటి కాలంలో వాళ్ళు ఏమన్నారంటే, మనం న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదివితే, అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పారు. చూశారా? మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను మరి గిద్యోను ద్వారా దేవుడు విడిపించినప్పుడు అతి తక్కువ స్వల్ప మనుషులతో, మరి కత్తులు, కటారాలు, బరిసెలు, బాకులు, మరి తుపాకులు, ఫిరంగులు ఇవన్నీ ఏవి ఉపయోగించలేదండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళమన్నాడు దేవుడు? అయ్యే తీసుకెళ్ళారు. ఏం తీసుకెళ్ళమన్నాడు? ఒక చేత్తో కాగడ, ఆ కాగడ మీద ఒక కొండ మూత వేసి, ఒక చేత్తో కుడి చేత్తో గొర్రె కొమ్ము, పొట్టేలు కొమ్ము బూరలు చేసుకుని, ఆ బూరలు, కాగడ, కొండ ఈ మూడిటితో యుద్ధానికి వెళ్ళారు. ఏమండి, ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కాగడ కానీ, బోర కానీ, లేకపోతే కొండ కానీ పట్టుకుని వెళితే విజయం దొరుకుద్దండి. కానీ దేవుడు వెళ్ళమన్నాడు, అలాగునే వాళ్ళు వెళ్ళారు. ఆ విధంగానే యెహోవా విజయం, గిద్యోను విజయం అని అక్కడ విజయాన్ని తెచ్చి ఇశ్రాయేలు ప్రజల మరి మిద్యానీయుల చేతిలోంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి వారిని తీసుకుని వస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమన్నారు అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో గిద్యోను, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పారు. చూశారా? అంటే విజయం ఎవరి ద్వారా వచ్చిందో వారే మమ్మల్ని ఏలాలి అనేది ఒక ఆలోచన కలిగి ఇశ్రాయేలు ప్రజలు గిద్యోనుతో ఆ మాట చెప్పారు. అప్పుడు గిద్యోను ఏమన్నాడో చూశారండి? 23వ వచనం మనం చదివితే, అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు. ఎంత గొప్ప మాట చూశారండి. మరి ఎవరు ఏలుబడి చేయాలి? యెహోవాయే మిమ్మును ఏలుబడి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక మనుషుని యొక్క ఏలుబడిలో మనుషులు సురక్షితంగా ఉండలేరు, కానీ యెహోవాయే మిమ్మును ఏలుబడి చేసినట్లయితే, యెహోవా దేవుని యొక్క ఏలుబడిలో మీరున్నట్లయితే మీరు సురక్షితంగా ఉంటారు. మీకు దేవుని యొక్క కాపుదల, సంరక్షణ, భద్రత ఉంటుంది అని గిద్యోను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తరువాత కాలంలో ఏం జరిగింది అంటే, మరి గిద్యోను వృద్ధాప్యాయానికి వచ్చి ఆయన మరి 70 మంది కుమారులను కన్నిన తర్వాత ఆయన వృద్ధాప్యాయంలో మహావృద్ధుడై ఆయన చనిపోయాడని చెప్పి మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్పరీతును తమకు దేవతగా చేసుకునిరి అని చెప్పి వ్రాయబడి ఉంది. చూడండి, మనుషుల యొక్క వక్రబుద్ధి ఎవరి వలనైతే మనకు మేలు కలుగుతుందో, ఎవరి వలనైతే మనం మేలు పొందుతున్నామో ఆ మేలును మరిచిపోయి మరలా తిరిగి
లోక సంబంధమైనటువంటి వాటిని కోరుకుని వాటిని తమకు దేవుళ్ళుగాను దేవతలుగాను ఏర్పాటు చేసుకున్నారంట ఇశ్రాయేలు ప్రజలండి ఆనాటి కాలంలో. మరి ఇక్కడ మనం గమనిస్తే మరి వారు 35వ వచనం, గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి అనే మాట చూస్తున్నాం. అంటే ఉపకారము పొందిన తరువాత ఎవరి వలనైతే మనకు శత్రువు చేతిలోంచి విడుదల కలిగిందో, ఎవరి వలనైతే మనకు ఉపకారం కలిగిందో, ఎవరి వలనైతే మనకు మేలు కలిగిందో, ఆ మేలులన్నిటినీ కూడా విడిచిపెట్టేసి ఇప్పుడు మేలు చేసిన వారి ఇంటికే, ఉపకారం పొందినటువంటి వారి ఇంటికి అపకారం చేసేటువంటి రీతిలో వారు ఆ విధంగా ప్రవర్తిస్తూ వచ్చారట. కాబట్టి వారు చేసినటువంటి ఆ అపకారం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 4వ వచనం దగ్గర నుంచి 9వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు మరి అక్కడ ఏమని రాయబడింది అంటే 70 తులముల వెండి తెచ్చి అక్కడ అబీమెలెకు అనేటువంటి వానికి ఇచ్చినప్పుడు అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అల్లరి జనమును కూలికి పెట్టుకొనగా వారు అతని వశమున ఉన్నప్పుడు మరి ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే మరి తరువాత అతడు ఒప్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపివేశాను అనే మాటను మనం చూస్తున్నాం. అంటే యెరుబ్బయలు అనేటువంటి గిద్యోను మరి ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేసినప్పుడు ఆ మేలుకు ప్రతిగా కీడు చేసి ఆ ఇంటి వారందరినీ కూడా గిద్యోను కుమారులు 70 మంది అయితే ఆ 70 మందిని కూడా మరి ఒకేసారి వాళ్ళు చంపివేసి మరి అబీమెలెకును రాజుగా నియమించుకున్నారు అని చెప్పి రాయబడి ఉంది. అయితే యోతాము అక్కడి నుంచి తప్పించుకుని అతడు మరి పారిపోయాడు, చిన్నపిల్లాడిగా ఉన్నాడు. అయితే తరువాత కొన్నాళ్ళు జరిగిన తరువాత ఇప్పుడు మరి యోతాము వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? ఇక్కడ మనం 7వ వచనం దగ్గర చదివితే అప్పుడు గెరేజీము కొండ కొప్పుకొని నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజుని ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టుని అడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చూశారా? ఈ చెట్లన్నీ అంటే ఉపమాన రూపంగా చెప్తున్నాడు యోతాము. చెట్లన్నీ వెళ్ళి ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండమని మమ్మల్ని ఏలుబడి చేయమని అడిగితే మరి ఒలివ చెట్టు అందట, నా మంచి మాధుర్యము నా తైలము దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెప్పి వాటితో అన్నప్పుడు ఈ చెట్లన్నీ కలిసి మరొక చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట, అంజూరపు చెట్టు దగ్గరికి. అంజూరపు చెట్టు కూడా అలాగే మాట్లాడింది. ఏమనంటే, నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా? మీ మీద రాజుగా ఉండటానికి నన్ను దేవుడు పుట్టించాడా అని చెప్పి అన్నప్పుడు ఆడు తర్వాత అవన్నీ కలిసి మరలా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రాక్ష చెట్టు కూడా ఏమంది అంటే, దేవునిని మానవులను సంతోషపెట్టినట్లు ద్రాక్షారసమును నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి
ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ఒక ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా, ముళ్ళ పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి మరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును అని చెప్పి మరి ఆ చెట్లతో చెప్పిందంట. చూశారా? మరి మనం గమనించినట్లయితే చెట్లన్నీ వెళ్ళి ఒలివ చెట్టును అడిగినప్పుడు ఒలివ చెట్టు ఎక్కడ కూడా నీతి తప్పకుండా దేవుడు తనను ఎందుకు పుట్టించాడో ఆ విధమైన తైలము నేను ఇవ్వాలి గనుక దేవుడు నాకు అప్పగించిన పనినే నేను చేస్తాను అని ఒలివ చెట్టు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే తాను నిర్ణయించుకుంది. కానీ ఏ విధంగా కూడా మరి అవకాశం వచ్చినా అది నాకు అవసరం లేదు అని చెప్పి తిరస్కరించింది. దేవునికి స్తోత్రం. చూడండి, అంజూరపు చెట్టు కూడా అంతే. నా మంచి మాధుర్యమును నేను ఇవ్వవలసి ఉంది. దేవుడు నన్ను అందుకే పుట్టించాడు, అందుకే నేను నియమించబడ్డాను. నేను చెట్ల మీద రాజుగా ఉండటానికి దేవుడు నన్ను పుట్టించలేదు అని చెప్పి అన్నప్పుడు ఆ అంజూరపు చెట్టు దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయి ద్రాక్ష చెట్టును అడిగారు. ద్రాక్ష చెట్టు కూడా నా మంచి మరి ద్రాక్షారసము, అది మానవులను దేవునిని సంతోషపెట్టే మంచి ద్రాక్షారసము నేను ఇవ్వటానికే దేవుడు నన్ను పుట్టించాడు అని చెప్పి మరి ద్రాక్ష చెట్టు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇవన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళి అంటండి, మరి ముళ్ళ చెట్టు దగ్గరకు వెళ్ళియంట. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళితే ఆ ముళ్ళ చెట్టు అంటుందంట, రండి, నా నీడను ఆశ్రయించండి, లేకపోతే మిమ్మల్ని కాల్చివేస్తాను అని చెప్పి మరి ముళ్ళ చెట్టు అందంట. ఇప్పుడు ఇవన్నీ కూడా, ఈ చెట్లన్నీ కూడా ఇప్పుడు ఎవరి ఏలుబడిని కోరుకున్నాయంటే ముళ్ళ చెట్టు నీడను కోరుకున్నాయి. ముళ్ళ చెట్టు దగ్గర ఏమైనా నెమ్మది దొరుకుతుందండి? ముళ్ళ చెట్టు కింద ఉన్నవాడు ఎవడైనా ప్రశాంతంగా కూర్చోగలుగుతాడా? కాసేపు విశ్రాంతి తీసుకోగలుగుతాడా? మరి అటువంటి ముళ్ళ చెట్టుని ఈ చెట్లన్నీ కోరుకున్నట్లుగానే ఈనాడు జీవము గల దేవుణ్ణి కాదని ఈ లోక సంబంధమైన వాటిని మానవులు కోరుకుని దేవునికి వ్యతిరేకంగా చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ యోతాము చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా తండ్రి, 16వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనంలో, నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిజానీల చేతిలో నుండి మిమ్మును విడిపిస్తే మీరు నిర్లక్ష్యం చేశారు. నా తండ్రి ఇంటి వారందరినీ కూడా చంపివేశారు. ఈ రోజున నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, నేను కూడా భయభయంతో బ్రతుకుతూ ఉన్నాను. ఇది మీకు న్యాయమా? మిమ్మల్ని విడిపించినప్పుడు ఆ రోజున ఏమన్నారు? నీవు మమ్మల్ని ఏలుబడి చెయ్యాలని మా తండ్రి గారితో చెప్పారు. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలుబడి చెయ్యాలి అన్నప్పుడు నా తండ్రి నీతి గలవాడు గనుక ఆయన ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ఏలుబడి చేయను, నా కుమారుడు కూడా మీ మీద ఏలుబడి చేయడు, అయితే యెహోవాయే మిమ్ములను ఏలుబడి చేస్తాడు. యెహోవా ఏలుబడిలోనే మీరు ఉండండి. అలా ఉంటే మీకు సురక్షితంగా ఉంటారు. ఆయన రెక్కల నీడలో ఉన్న సురక్షత, ఆయనలో ఉన్నటువంటి శాంతి సమాధానము, ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదము మీకు కలుగుతుంది అని నా తండ్రి చెప్పాడు. అయినప్పటికీ మీరు ఏం చేశారు? నా ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా మీరు హతము చేసి ఈ రోజున మరి ఈ విధమైనటువంటి ముళ్ళ చెట్లు నీడను మీరు మరి కోరుకున్నారు గనుక మరి ఇది న్యాయమా అని చెప్పి యోతాము అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత కాలములో మనం చూస్తే ఆ యొక్క గుంపు అంతా కూడా
మరి అబీమెలెకు 3 సంవత్సరాలు పరిపాలన చేసిన తదనంతరము జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, మరి 70 మందిని చంపినటువంటి ఆ ద్రోహ ఫలము వారి మీదకి వచ్చినందున వాళ్ళకి వైరము కలిగి వాళ్ళు తరువాత దురాత్మ వాళ్ళలోనికి వచ్చిందని చెప్పి చూసాం. చూడండి 24వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారిలోనికి ఒక దురాత్మను పంపెను. అప్పుడేమైపోయిందండి? అప్పుడు ఈ విధంగా ముళ్ళ చెట్టు నీడను అది వారు కోరుకున్న ఆ పరిస్థితి అంతా కూడా దూరం అయిపోయింది. అందుకనే దేవుని యొక్క ఏలుబడిలో మనం ఉన్నప్పుడు అది ఎప్పటికీ నిలిచి ఉండే ఏలుబడి అని మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువే మరి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు, ఆయనే మనల్ని రక్షించినవాడు. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మరి ఆ గొర్రెల కాపరిని నేను గనుక మీరు నన్ను లక్ష్య పెట్టండి. జీతగాడే గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక వాడు పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని గనుక మీరు నన్ను వెంబడించండి. ఇదిగో నేను మీ కొరకు నా ప్రాణమును పెట్టుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. అక్కడ యోతాము ఏం చెప్పాడు తన తండ్రిని గూర్చి అంటే, నా తండ్రి తన ప్రాణమును నిర్లక్ష్యం చేసి మిమ్ములను మిజ్జానీల చేతుల నుంచి విడిపించాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల నుంచి, సాతాను యొక్క అధికారముల నుంచి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనలను మార్చుకుని ఆయన సన్నిధిలో మరి సురక్షితమైన స్థానములో దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోక సంబంధమైన ముళ్ళ చెట్లు నీడను మనం ఆశ్రయించకుండా మరి రూతు గ్రంథములో 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఏమని ఉందంటే, ఇదిగో నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండటానికి నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును, నువ్వు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చును అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఆయన సన్నిధిలో జీవిస్తూ మరి ఆయన రెక్కల క్రింద ఉంటే మనకు సురక్షితమైన స్థానం ఉంటుందని, ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఏలుబడిలోనే మేము ఉండాలని చెప్పి ముందు కోరుకుని ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. తండ్రి, మీకే వందనాలు నాయన. ఈ గొప్ప కార్యములు మీ నామ మహిమార్థమై జరిగిస్తున్నారు తండ్రి, మీ స్తోత్రాలు దేవా. ఇదిగో నా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. అయా, నీ ఏలుబడి మా మీద ఉంచండి నాయన. తండ్రి, నైనా ఏ మనుషుడు మా మీద ఏలుబడి చేయకుండానట్లు అయా యెహోవాయే మిమ్మును ఏలుబడి చేయును అని గిద్యోను చెప్పినట్లుగా మీ ఏలుబడిలో మేము ఉంటే అయా నీ రెక్కల కింద సురక్షితంగా ఉంటామని ఎల్లప్పుడూ నీ యొక్క ఏలుబడి మేము కోరుకుంటూ సురక్షితంగా ఉండటానికి మాకు కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.